శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల పాల్వంచ పట్టణ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఓర్వలేని బీఆర్ఎస్ శ్రేణులు దళిత స్పీకర్ అని కూడా చూడకుండా ఆ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాల్వంచలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ల దిష్టిబొమ్మ దహనం, అలాగే నిరసన ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలని తూచా తప్పకుండా గత ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పేర్కొనడం జరిగిందో అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాన్ని చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు ఏదో విధంగా జనాలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను మభ్యపెట్టే విధంగా రోజు రోజుకు వారి ఆగడాలతో ఈ మధ్య ప్రజల్లో ఏదో విధంగా కనిపించాలనే దృక్పథంతో గత 2 రోజులుగా నిరసన కార్యక్రమాల పేరుతో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోతామనే ఆలోచన చేస్తున్నారు తప్ప వేరేదేం లేదు. ఏదైతే దళిత స్పీకర్ని అవమానించారో జగదీశ్వర్ రెడ్డిని, అలాగే వారి నాయకులు కేసీఆర్, కేటీఆర్ల అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టి వారి అవినీతిని, వారి ఆగడాలను ఎండగడతామని రోజు ఏదైతే శాసనసభలో మరి ఒక దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాదరావు గారిని, వారి మీద అనుచిత వ్యాఖ్యలు, ఓర్వలేనితనంతో ఒక దళితుడు స్పీకర్ స్థానంలో కూర్చోవడం ఇష్టం లేని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ కేటీఆర్ అండ్ కంపెనీ ఏదైతే ఉందో వారి అనుచరులైనటువంటి జగదీష్ రెడ్డితో ఆ విధంగా అనిపించటం, గతంలో వీళ్ళు దళిత ముఖ్యమంత్రి అన్నారు, వీళ్ళు చేయకపోగా కాంగ్రెస్ దళితులను గౌరవించి ఉన్నత స్థానంలో కూర్చోబెడితే అది ఓర్వలేనితనంగా గతంలో బట్టి విక్రమార్క గారి మీద కూడా ఇలాగే చేసే కార్యక్రమం చేశారు. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున, ముఖ్యంగా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ తరఫున వారి దిష్టిబొమ్మను తగలబెడతామని చేసుకుంటున్నాం. ఖబర్దార్ అని హెచ్చరిస్తూ మరొక్కసారి ఇలాంటి పునరావృతం కావడం, వారి అహంకారం తగ్గించుకోవాలి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరి మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని అనుగుణంగా మరి ప్రజాపాలన కొనసాగుతుంది. దాన్ని చూసి ఓర్వలేనితనంతో మరి జీవితకాలంలో మళ్ళీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఏర్పడదనేది ఒక దుగ్ధతో, ఒక అసూయతో, అక్కస్తో రేవంత్ రెడ్డి మీద దుష్ప్రచారం చేయటం, అదేవిధంగా టీవీ ఛానల్స్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ వీటన్నిటిని కూడా మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఇది ఇలాంటి పునరావృతం అయితే హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, మిమ్మల్ని అడుగడుగునా కూడా అడ్డుకుంటామని, మరి రాజకీయంగా మరి మీరు మరింత పతనావస్థకి వెళ్తారని చెప్పి తెలియజేసుకుంటాం.